ఇంతకు ముందే మీలో చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇంతకు ముందే ఈ కార్యక్రమంలో చాలా విషయాలు నేర్చుకున్నారు. కాబట్టి నేను ఈ కార్యక్రమంలో మొదటి నుంచి నేను చెప్పను, కానీ అవసరమైన కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. సాధారణంగా మనం అందరం కూడా అంత్యదినాల్లో బ్రతుకుతున్నాం అనే విషయాన్ని అందరం నమ్ముతాం. ఏ డినామినేషన్ అయినా, మనం ఏంటి అనంటే సంఘానికి చెందిన వారమైనా మనందరం ఒక విషయాన్ని అయితే బలంగా నమ్ముతున్నాం. ఆ విషయం ఏంటి అనంటే మనం ఏ దినాల్లో బ్రతుకుతున్నాం చెప్పండి? అంత్యదినాల్లో బ్రతుకుతున్నాం. మీరు ఈరోజు పరిస్థితులు కానీ గమనిస్తే, మీరు సోషల్ మీడియా కావచ్చు, న్యూస్ కావచ్చు, లేదా మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్న సామాజిక పరిస్థితులు కూడా కావచ్చు, అవి రోజు రోజుకి చాలా విరోధంగా లేకపోతే విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము అనంటే, క్రైస్తవ్యానికి, క్రైస్తవులకి వ్యతిరేకంగా చట్టాలు చేసే పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనం. ఇవి ఇక్కడతో ఆగిపోతాయని అనుకుంటే మనం ఏంటి అనంటే మనం మోసపోయినట్టే. ఇవి ఇక్కడతో ఆగిపోయేవి కాదు, ఇవి ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళే పరిస్థితుల్లోనే ఉన్నాయి. ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, మన హక్కుల గురించి మనం అడగటం మానేవద్దని నేను చెప్పట్లేదు. బట్ మీరు ప్రార్థన చేసినా, మన హక్కుల గురించి మనం అడిగినా, పోరాడినా కూడా బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడాల్సినవే. ఎలాంటి దినాలు రాబోతున్నాయని బైబిల్ చెప్తూ ఉంది అనంటే, యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభు ఆ 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో అంటారు, ఒక సందర్భంలో మిమ్మును హింసించే ప్రతివాడు, మిమ్మును చంపే ప్రతివాడు కూడాను తన దేవునికి సేవ చేయనను కాలం రాబోచున్నదని ప్రభు ముందే చెప్పాడు. అంటే మనల్ని కొడితే, మనల్ని చంపితే, లేదా మనల్ని పాడు చేస్తే అది వారికి ఏంటి అనంటే తమ దేవునికి వారు సేవ చేస్తున్నారు అనే రోజుల్లో ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి ఇలాంటి రోజుల్లో బ్రతుకుతున్నప్పుడు మరి సేవ ఎలా చేసేది, పరిచర్య ఎలా చేసేది? మనకు దేవుడిచ్చిన పిలుపు, మనకు దేవుడిచ్చిన దర్శనాన్ని మనం ఎలా నెరవేర్చేది అనంటే, మనకు నచ్చిన పద్ధతిలో మనం వెళ్ళామనుకోండి, ఇంకా శ్రమలు కొని తెచ్చుకునే పరిస్థితులు, ఇంకా కష్టాలు కొని తెచ్చుకునే పరిస్థితులు. భయపడమని నేను చెప్పట్లేదు, బట్ మనకేముండాలంట? జ్ఞానం ఉండాలి. అందుకే ప్రభు మనకేమన్నారో తెలుసా అండి? మీరు పావురం వలె పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి. పాము వలె వివేచన అంటే అర్థం ఏంటి అనంటే, జ్ఞానం కలిగి, విజ్డమ్ కలిగి మన పరిచర్యలు మనం చేసుకోవాలి. కాబట్టి అటువైపు మన విలువలను మనం కోల్పోకుండా, మన భక్తిని మనం కోల్పోకుండా, మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఏంటి అనంటే, మన జ్ఞానం, వివేకం కలిగి పరిచర్య చేయాలి. ఆ రెండూ కలిపి ఎలా పరిచర్య చేయాలి అనంటే, అందుకొరకే నేను అనుకుంటాను, ఈ పరిస్థితులు ఇంత దారుణంగా రాకమునిపే దేవుడు ఇగ్నైట్ని తీసుకొచ్చాడు, పరిచయం చేశాడు మన ప్రాంతాలకు. నేనైతే చాలా ధన్యతగా భావిస్తున్నాను నేను. ఎందుకొరకు అంటే, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమం ద్వారా దేవుని చిత్తం, దేవుని సంకల్పం అనేది అది ఖచ్చితంగా నెరవేరుద్ది. బట్ ఏంటి అనంటే, హడావుడి లేకుండా, సమస్యలు లేకుండా. ఎందుకొరకనంటే ఇదంతా కూడా పర్సనల్గా జరిగేది, వ్యక్తిగతంగా జరిగేది. ఒక సేవకుడు తన సంఘం, తనవారు కలిసి తన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చేసుకునే పరిచర్య. ఈ పరిచర్య ద్వారా మీ సంఘాలు ఎంత దీవించబడతాయనంటే, మీరు ఎంత దీవించబడతారనంటే, వ్యక్తిగత పరిచర్యకు నిజమైన అర్థం ఏంటి అనంటే మన ఇగ్నైట్ అని నేను చెప్పాలి. వ్యక్తిగతంగా ఒక సేవకుడు ఎలా తన పరిచర్యను చేసుకోవాలి అనటానికి ఒక మంచి ఉదాహరణ. సో నేను క్రిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు, ఒక టూ టైమ్స్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను విషయాలు నేను మాట్లాడాను. మనకు ఇవ్వబడిన ఇగ్నైట్ నోట్స్లోనే మీకు కూడా నోట్స్ ఇవ్వబడ్డాయి, మీరు చూసే ఉంటారు. మొట్టమొదటిగా నేను దేని గురించి మాట్లాడాను అనంటే, దేవుని దర్శనాన్ని గురించి మాట్లాడాను. మీలో చాలామందికి ఈ విషయం జ్ఞాపకం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అసలు దేవుని దర్శనం ఏంటి, దేవుడు ఎలాంటి దర్శనాన్ని మన కొరకు కలిగి ఉన్నాడు అనేది మొట్టమొదటిగా నేను మాట్లాడాను.
మనం నమ్ముకున్న ప్రభు, మనం ఎరిగిన ప్రభు, ఆయన ఒక దర్శనంతో మనల్ని భూమి మీద ఉంచాడు. ఇక్కడ నేను ఒక 3 వాక్య భాగాలు మీకు జ్ఞాపకం చేశాను. ఆదికాండం 12వ అధ్యాయం, అలాగనే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో 3 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ 3 వచనాలు కూడా దేని గురించి మాట్లాడుతూ ఉన్నాయి అనంటే, మనం నమ్ముకున్న దేవునికి ఆయన ఒక దర్శనంతో ఈ భూమి మీద మనల్ని, సంఘాన్ని ఉంచాడు. ఆయన ఆ దర్శనాన్ని నెరవేర్చడానికే మనల్ని సేవకు ఆయన పిలిచాడు. ఏంటి ఆ దర్శనం అనంటే, ఆదికాండంలో అబ్రహాముతో ఆయన అంటాడు, ఏమంటాడు అనంటే, నీ యందు భూలోక వంశములన్నింటినీ నేను ఆశీర్వదిస్తాను. అంటే ప్రతి కుటుంబం, ప్రతి వంశం ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క దర్శనం. అలాగనే మలాకీతో అంటాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు సకల ప్రాంతములలో సకల ప్రజలు కూడా నన్ను ఆరాధిస్తారు, అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. అంటే ప్రజలందరూ దీవించబడతారు. ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే, ప్రజలందరూ కూడా నన్ను ఆరాధిస్తారు. అన్ని జనులు, యూదులు అందరూ నన్ను ఆరాధిస్తారు అనేది ప్రభు చెప్పాడు. దీని యొక్క నెరవేర్పు మనం ఎక్కడ చూస్తామనంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో దీని నెరవేర్పు మనం చూసాం. ప్రతి భాష, ప్రతి ప్రజ, ప్రతి ఏంటి అంటే జాతి, ఆయన వంశం ఆయన ఎదుట నిలవబడి దేవునికి వారి రక్షణకై స్తోత్రం చెప్పటం మనం చూస్తున్నాం. అంటే ఇది క్లియర్గా బైబిల్లో ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. మీకు ఇవ్వబడిన నోట్స్లో కూడా వెనకతలు కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి. ఇది దేవుని దర్శనం అయితే ఇది ఎలా నెరవేర్చబడుతుంది అని అంటే, దీనికి ఒక మార్గాన్ని కూడా మనం ఆలోచించాం. మీకు గుర్తుందో లేదో, ఏంటి మార్గం ఏంటి? దేవునికి దర్శనం అయితే ఉంది, ఆ దర్శనం కొరకే మనం పిలువబడ్డాం. మనమున్న ప్రాంతంలో దేవుడు ఇదిగోండి అందరినీ దీవించాలనుకుంటున్నాడు సువార్త ద్వారా. మనమున్న ప్రాంతంలో ప్రజలు ఆయన్ని ఆరాధించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మనమున్న ప్రాంతంలో కొంతమంది రేపు ఆయన సింహాసనం ఎదుట నిలవబడి ఆయన్ని ఆరాధించాలనుకొని, అందుకొరకు ఆయన మనమున్న ప్రాంతంలో మనకి దర్శనాన్ని ఇచ్చి ఆయన మనల్ని సేవకు పిలిచాడు. అయితే ఇది నెరవేరాలి అనంటే మార్గం ఏంటి, దారి ఏంటి అనంటే, దానికి నేను ఒక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. అదేంటి అనంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మార్గం ఏంటండి? మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన వారికి బాప్తిస్మ ఇచ్చి నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా అవన్నీ వారికి బోధించి ఏం చేయమన్నాడండి? శిష్యులను తయారు చేయమన్నాడు. శిష్యులను తయారు చేయండి అన్నాడు. కీ ఏంటి అనంటే, మీరు మనుషులను శిష్యులనుగా తయారు చేయాలి. నేను క్రిందటిసారి వచ్చినప్పుడు కూడా చెప్పాను, మన పని ఏంటి? ఈ దర్శనం మనం నెరవేర్చాలి అనంటే ఏం చేయాలి? 1000 మందిని కలవాలా, 1,00,000 మందిని కలవాలా, 10 లక్షల మందిని కలవాలా, రాత్రి పగలు ఏంటి అనంటే తెగ ప్రయాసపడాలా? ఏం చేయాలి? మనం ఈ దర్శనం నెరవేర్చాలి అనంటే మనమున్న సమయంలో మనం ఏం చేయాలి అనంటే, వెరీ సింపుల్, వెరీ ప్రొఫౌండ్. అదేంటో తెలుసండి? మేక్ డిసైపుల్స్. అంతే కదా. మీరు మనుషులను శిష్యులనుగా చెయ్యండి. ప్రభు ఇచ్చిన అంతిమ ఆజ్ఞ. నేను దీని గురించి చాలా స్పష్టంగా మాట్లాడాను. ఆయన వెళ్ళిపోతూ ఆయన నోట చివరిగా పలికిన ఆఖరి మాట ఏంటి అనంటే, ఆయనకు తెలుసు ఇదే మార్గం, ఇంకొక మార్గం లేదు. ప్రతి సేవకుడు ఒక కంకణం కట్టుకుంటే, ప్రతి సేవకుడు ఒక తీర్మానం తీసుకోవాలి. అదేంటంటే, నా దగ్గర దేవుడు ఇచ్చిన విశ్వాసుల్ని నేను ఎలాగైనా ఒక మంచి శిష్యునిగా వారిని నేను తయారు చేయాలి. వారిని బలమైన శిష్యులుగా నేను తయారు చేయాలి. వారిని నేను ఎంత బలమైన శిష్యులుగా తయారు చేస్తానో ఈ లోకం అంత దీవించబడుతుంది. ఈ లోకంలో ఉన్నవారు దేవుని వైపు తిరుగుతారు. వారు ఏంటి అంటే ఒకరోజు పరలోక రాజ్యానికి వారసులు కాగలరు. సో మన జాబ్ ఏంటి అనంటే వారిని శిష్యులుగా తయారు చేయాలి. సో దీన్నే మనం ఏమన్నాము అనంటే, ఈ ప్రాసెస్ని లేదా మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మనం ఏం చేసామనంటే మరి కొంచెం విడగొట్టి 4 పొలములు అని మనం చెప్పుకున్నాం. ఎలా దేవుని రాజ్యం కట్టబడుతుందండి? మత్తయి సువార్త 28వ అధ్యాయం ద్వారా దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది అనంటే, దానికి ఒక ప్రాక్టికల్
మొట్టమొదటిగా మన పని ఏమని చెప్పుకున్నామనంటే, ప్రతిసారి కూడా మన సంఘంలో ఈ క్రమం అనేది ఉంటే, ఈ క్రమాన్ని సేవకుడు పాటిస్తే మీరు ఈ పనిని చేయగలరు. ఈ క్రమం మన దగ్గర లేదనుకోండి, మనం శిష్యులను సరిగా మనం తయారు చేయలేం. అందుకని మీకు ఇవ్వబడిన నోట్స్లో ఫస్ట్ పేజ్లోనే మీకు ఈ 4 పొలాలను గురించి చెప్పటం జరిగింది. రెండో పేజ్లో ఈ 4 పొలాలు ఈ మొదటి పేజీలో మీరు ఉన్నప్పుడు దీన్ని ఏమంటాము అనంటే ఖాళీ పొలం, అంటే సువార్త లేని ప్రాంతం లేదా ప్రజలు. ఏమండి, సువార్త లేదు. విత్తనాలు జల్లబడిన పొలం అనంటే సువార్త అందించుట. వీరికి ఎలాగైనా మనం సువార్తను అందించాం. సువార్త అందించినప్పుడు మనుషులు నమ్మారనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాం, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాం. నమ్మిన వారిని ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, వారిని ఎలా అయినా మనం శిష్యులనుగా తయారు చేయాలి. ఈ శిష్యులే ఏమవుతారు అని అంటే తరువాత ఒక గొప్ప సంఘంగా కట్టబడుతుంది. సో మనం ఎప్పుడైతే, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఈ ప్రక్రియ మనకు తెలియకుండానే మనం చేసాం. ఈ ప్రక్రియ మనకు అర్థం కాకుండానే మనం వెళ్ళాం, సువార్తను ప్రకటించాం, నమ్మిన వారు ఉంటే బాప్తిసం ఇచ్చాం, వారిని సంఘానికి చేర్చాం. బట్ ప్రాబ్లం ఏమైంది అని అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 30 మందో లేదా 40 మందో 20 మందో ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంఘం ఏమైపోయింది చెప్పండి? ఆగిపోయింది. మరి దర్శనం సంగతి ఏం చేద్దాం? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇలాంటి సంఘాలు మీరున్న విలేజ్ ఇదే అనుకోండి, మీరున్న ప్రాంతం ఇది అనుకోండి. ఇందులో ఏంటి అనంటే ఇక్కడొకటి, 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 ఒక 3000 మంది 4000 మంది ఉన్న సంఘంలో ఒక 4, 5 ఇలాంటి 30, 40, 50, 60 మంది ఉన్న సంఘాలు ఉన్నాయి. బట్ గ్రామం అంతా ఎవరున్నారు? ఓ 3000 మంది, 4000 మంది, 2000 మంది, 5000 మంది ప్రజలు ఉన్నారు. మరి వీరందరికీ ఎలా సువార్త అందుద్ది చెప్పండి? వీరందరికీ సువార్త అందటానికి మనం ఏం చేస్తున్నాం? వీరికి సువార్త ఎందుకు అందటం లేదు చెప్పండి? మీరు చేయలేదంటే మీరు చేశారు. ఇదిగోండి, ఈ ప్రక్రియ మీరు చేశారు. కొత్త ప్రాంతానికి వెళ్ళారు, సువార్తను ప్రకటించారు, శిష్యులనుగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు, సంఘంగా కట్టారు. అయినా కానీ మన పని ఏమైపోయింది అనంటే ఇక్కడతో ఆగిపోయింది. ఇప్పుడు మన బాధ్యత ఏంటి అనంటే, ఎలాగైనా సరే మనం దీన్ని మార్చాలి. మన సంఘాన్ని మరలా ఏం చేయాలి అనంటే, ఇదిగోండి ఈ సైకిల్లోనికి తీసుకొని రావాలి. అదే మన ప్రయాసం. మనం, మన సంఘం కలిసి మరలా ఏం చేయాలి అనంటే, కొత్త ప్రజలను చేరుకోవాలి, సువార్తను ప్రకటించాలి, శిష్యుల్ని తయారు చేయాలి, వారిని సంఘంగా కట్టాలి. ఈ ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ దేవుని ఉద్యమం, దేవుని దర్శనం ఏమైనట్టు? ఆగిపోయినట్టు. ఇది ఎప్పుడూ ఆగిపోకూడదు, ఇది సాగిపోతూనే ఉండాలి. మన తరంలో సాగాలి, మనం తయారు చేసిన శిష్యుల తరంలో సాగాలి, ఆ తరువాత కూడా అది సాగాలి. ఇది ప్రాబ్లం ఏమైంది అనంటే, ఒక 20, 30, 40 మంది అయిన తర్వాత ఇంక అక్కడితో బయటకు వెళ్ళేవారు ఆగిపోతారు. 50 మంది, 70 మంది, 100, 150, 200. ఇక అక్కడి నుంచి ఏం మొదలవుద్ది అనంటే కార్యక్రమాలు మొదలవుతాయి. ఆరాధన, వాక్యం, కానుకలు, ఆశీర్వాదం, ఇంటికి వెళ్ళిపోవటం, మరలా వచ్చేవారు. ఆఖరికి మన సంఘంలో ఎలాంటి విశ్వాసులు తయారవుతున్నారు అని అంటే, వారికి అసలు దేవుని దర్శనం గురించి ఏమీ తెలియని విశ్వాసం. మీరెందుకు సేవకు వచ్చారో ఈ ప్రాంతానికి వారికి తెలియదు, మీ సేవాభారం వారికి తెలియదు, మీ దర్శనం, మీ యొక్క పిలుపు వారికి తెలియదు. వారికి తెలిసిందంతా ఏంటి అంటే రావటం, వెళ్ళటం. చాలా కఠినమైన దినాల్లో బ్రతుకుతున్నామండి. నాకు తెలిసి రానున్న రోజుల్లో ఇలాంటి చర్చెస్ కూడా మనం చూడటం కష్టమైపోద్దేమో. సంఘం అనేది ఉండటమే ఒక పెద్ద సమస్యగా చూసే రోజుల్లోనికి వెళ్ళబోతున్నాం మనం. సేవకులు అని చెప్పుకుంటేనే భయపడే రోజుల్లో వెళ్ళబోతున్నాం మనం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ దర్శనం కొనసాగాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, కొత్త వారిని చేరుకోవాలి, సువార్తను ప్రకటించాలి, నమ్మిన వారిని శిష్యులనుగా
తయారు చేయాలి. అప్పుడే సంఘం అనేది కట్టబడుతుంది, ఆరోగ్యకరమైన సంఘంగా కట్టబడుతుంది. సో నేను దీని గురించి క్రిందటిసారి నేను మొదటి పొలాన్ని గురించి మీకు చెప్పాను. మొదటి పొలం అంటే ఎలా అండి సువార్త ప్రకటించేది, మరి కఠినమైన ఈ పరిస్థితుల్లో ఎలా సువార్తను ప్రకటించేది అని నేను చెప్పినప్పుడు, సువార్త ప్రకటన కొరకు ఫస్ట్గా ఈ మొదటి పొలాన్ని గురించి ఖాళీ పొలం అంటే సువార్త లేని ప్రజలు, ప్రాంతం. ఈ సువార్త లేని ప్రజలు మన చుట్టూనే ఉన్నారు, మీ ఇంటి పక్కనే ఉన్నారు, మీ వీధిలో ఉన్నారు, లేదా మీ గ్రామంలో ఉన్నారు, మీ చుట్టూ ఉన్నారు. వారికి సువార్త అందించడానికి మనం ఏం ప్రయాసపడుతున్నాం, మనం ఎలా ప్రయాసపడుతున్నాం? అందుకని పేజ్ నెంబర్ 2లో మీకు ఒక టూల్ నేర్పించడం జరిగింది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సంస్కృతికి వెళ్ళినా, అన్ని సంస్కృతుల్లో కూడా సువార్త చేయటానికి అనువైన పద్ధతి ఇది. దీనికి ఒక దేశంతో కానీ, ఒక భాషతో కానీ, ఒక ప్రాంతంతో కానీ, ఒక సంస్కృతితో కానీ పని లేదు. ఎందుకొరకు అనంటే యేసుక్రీస్తు ప్రభు ఈ పద్ధతిని ఆయన పరిచర్యలో ఆయన నేర్పించాడు. ఎందుకొరకు అనంటే ఇది క్రాస్ కల్చరల్ ఎవాంజలిజం మెథడ్ అంటారు దీన్ని. ఇప్పుడు మన దగ్గర అనుకోండి, మనం అనుకోవచ్చు మైకులు, స్టేజ్లు, లేదంటే స్వస్థత కూడికలు, బహిరంగ సభలో పెడితే సువార్త జరుగుతుందని. బట్ మీరు పక్క దేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు నార్త్కు వెళ్ళారనుకోండి, అక్కడ బైబిల్ పట్టుకోవడమే కష్టంగా ఉంటే అక్కడ మీటింగ్స్ పెడితే కుదురుద్దా? అక్కడ కరపత్రికలు పంచితే కుదురుద్దా? మీరు ఇంకొంచెం పైకి వెళ్ళారనుకోండి, వేరొక దేశానికి వెళ్ళారనుకోండి, ఇస్లామిక్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ సువార్త పరిస్థితి ఏంటి? మీరు క్రైస్తవుడని తెలిస్తేనే సమస్య. మరి యేసుక్రీస్తు ప్రభు అంత తెలియక ఆయన మాదిరిని మనకు చూపించలేదు. ఆయనకు తెలుసు, ప్రపంచం ఏంటో తెలుసు, రాబోతున్న దినాలేంటో తెలుసు, పరిస్థితులు ఏంటో తెలుసు. కాబట్టి అన్ని కాలాల్లో అందరికీ సరిపోయే ఒక పద్ధతి, సువార్త పద్ధతి ఆయన ఇచ్చారు. అదేంటి అనంటే సంబంధాల ద్వారా, వ్యక్తిగత సంబంధాల ద్వారా సువార్తను ప్రకటించడం. గ్రేటెస్ట్ మోడల్ ఫర్ ఎవాంజలిజం. అందుకని దీన్ని ఏమంటాము అనంటే, మన సంఘంలో ప్రభు మనకిచ్చిన వారిని మనం ఏం చేయాలి అనంటే, నేను అనే ఒక వ్యక్తిని, అంటే మీ దగ్గర ఒక 2 ఉన్నా, 3 ఉన్నా, 5 ఉన్నా, 10 మంది ఉన్నా, వారిని మనం ఏం చేయాలి అనంటే బయటకు పంపటం మనం నేర్చుకోవాలి. వారిని సాక్షులుగా మనం తయారు చేయాలి. నేను నా సంఘంలో ఉన్నవారికి, అమ్మ మీ ఇంటి వారికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి, మీ చుట్టూ ఉన్న వారికి మీరు ఎలాగైనా సరే సాక్ష్యాన్ని ఇవ్వండి. వారి దగ్గరకు వెళ్ళండి, వారిని కలవండి, వారి గురించి ప్రార్థన చేయండి, కన్నీరు గార్చండి. మీరు పుట్టినరోజులో, పెళ్లి రోజులో, కార్యక్రమాల్లో పెట్టుకున్నప్పుడు వారిని మీరు ఏం చేస్తారు? ఇన్వైట్ చేయండి, మమ్మల్ని ఇన్వైట్ చేయండి. మేము వారి గురించి ప్రార్థన చేస్తాం, మేము వారికి సువార్తను ప్రకటిస్తాం. కాబట్టి ఈ వ్యక్తిగత సువార్త అనేది, సంబంధాల ద్వారా సువార్త అనేది చాలా ప్రాముఖ్యం. సో దీని గురించి కూడా నేను మాట్లాడాను. అటు తర్వాత నేను ఇంకొక విషయం కూడా మాట్లాడాను. కొత్త ప్రాంతాలకు ఎలాగండి సువార్త అనంటే, మీకు గుర్తుందో లేదో లూకా సువార్త 10వ అధ్యాయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఏమని రాయబడింది అనంటే, సమాధాన పుత్రుని వెతకాలి. దేవుడు ప్రతి కొత్త ప్రాంతంలో కూడాను ఎవరిని పెట్టారు అనంటే, ఇక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పారు. బట్ అల్టిమేట్గా మన పని ఏంటి అనంటే, సమాధాన పుత్రుణ్ణి మనం వెతికి అతనితో సంబంధాలను మనం పెంచుకొని వారి ద్వారా మనం ఏం చేయాలి అనంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు మన సువార్తను అందించాలి. సో ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమండి, చాలా చాలా ప్రాముఖ్యం. వీటికంటే బెస్ట్ మెథడ్స్ ఇంకా లేవు. వ్యక్తిగత సువార్త ఈ రోజుల్లో సంఘానికి చాలా అవసరం. వ్యక్తిగత సువార్తకు మించి మనం ఏది చేసినా కూడా అది ఫలించదు, అది సమస్యలకు తావుదేస్తుంది.
కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. నా సంఘంలో ఉన్నవారు నేను వ్యక్తిగతంగా ఎలా సువార్త చేయగలను? నేను కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా దండోరా పట్టుకొని, మైకులు పట్టుకొని, వైట్ అండ్ వైట్ లేకపోతే ఏంటనంటే గల్లా ఫోన్స్ పట్టుకొని ఒక నలుగురిని పట్టుకొని వెళ్ళామనుకోండి, ఈ రోజుల్లో ఒకప్పుడు అది పనిచేసిందేమో, బట్ ఈ రోజుల్లో కష్టం. ఎందుకొరకు అనంటే యేసుక్రీస్తు మనకి అది ఇచ్చిన పద్ధతి కూడా కాదు. ఓకే, అది ఒకప్పుడు కొంతమంది చేశారు, జరిగింది, ఓకే. బట్ ఈరోజు మనం చేయాల్సిన పద్ధతి ఏంటంటే మరలా బ్యాక్ టు బైబుల్, మరలా వాక్యం దగ్గరకు మనం రావాలి. యేసుక్రీస్తు ప్రభు 70 మందిని పంపించినప్పుడు ఆయన చెప్పిన మాటలు మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఆ ఉదాహరణ ఏంటి అనంటే, మీరు కొత్త ప్రాంతానికి వెళ్ళండి, మనుషుల్ని కలవండి, వారికి శుభమని చెప్పండి. ఎవరైతే మిమ్మల్ని అంగీకరిస్తున్నారో వారితో మీరు సంబంధాలను పెంచుకోనండి, వారి గురించి ప్రార్థన చేయండి, వారితో కలవండి. వారి కొరకు దేవుడు కార్యాలు చేశాడు అనుకోండి, విశ్వాసాన్ని కలిగించాడు అనుకోండి, వారి ద్వారా మీరు ఆ చుట్టుపక్కల ఉన్న వారికి సువార్తను అందించండి. కాబట్టి ఇది చాలా అద్భుతమైన పద్ధతి అండి. సో ఈ 2 విషయాలు మనం మొదటగా నేర్చుకున్నాం మొదటి పొలంలో. అర్థమవుతుందండి అంటే రిపీట్ చేస్తూ ఉన్నాను నేను, ఇంకా మొత్తం ఏం చెప్పట్లేదు అంటే నేను క్లాసులోనికి వెళ్ళలేదు, నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. ఎందుకొరకు అనంటే మన సబ్జెక్టులో ముందుకు వెళ్ళాలి కాబట్టి. 3వ పేజీలో కూడా మీకు ఇవ్వబడిన నోట్స్లో ఇంతకీ మనం నేర్చుకున్న ఈ అంశాలు అసలు వాస్తవమైన ఇలా వ్యక్తిగతంగా సువార్త చెప్పటం, లూకా సువార్త 10వ అధ్యాయం విధానంలో సువార్త చెప్పటం అనేది ఇంతకీ అది వాస్తవమేనా? ఇది జరిగే పనేనా? అసలు ఇలా చేస్తే సువార్త జరుగుద్దా? ఇలా చేస్తే సంఘాలు కట్టబడతాయా అని అంటే దానికి ఉదాహరణ ఇదిగోండి, ఇక్కడ మీకు ఇవ్వబడింది అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. పౌలు, బర్నబా, పౌలు, శీల వారు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు జరిగిన సంఘటనలు ఇక్కడ రాయబడ్డాయి. తర్వాత మీరు 10వ అధ్యాయం, ఎవరండి? పేతురు గారు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలు ఏం చేశాడు? వైకాస్, ఒక రకంగా చెప్పాలి అనంటే తన ఇంటి వారందరినీ పిలిచి కూర్చోబెట్టాడు. పేతురు వచ్చి ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. తన ఇంటి వారందరూ కూడాను రక్షించబడ్డారు. ఇది బైబిల్ పద్ధతి, ఇది బైబిల్లో సేవకులు చేసిన పద్ధతి. తర్వాత 18వ అధ్యాయం కూడా మీరు చూడొచ్చు. పౌలు, ప్రిస్కిల్ల, అకుల ఆ ఇద్దరిని కలుసుకొని వారిని వ్యక్తిగతంగా ఏం చేస్తాడు అంటే వారిని శిష్యులుగా తయారు చేస్తాడు. వారి ద్వారా ఆ పట్టణంలో ఉన్న వారిని చాలామందిని ప్రభు దగ్గరకు నడిపిస్తాడు. కాబట్టి ఇది లేఖనానుసారమైన పద్ధతి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సువార్త అనే పొలానికి వద్దాం మనం. 2వ పొలం. నాకు తెలిసి దీని గురించి నేను మాట్లాడాను అని అనుకుంటున్నాను, అయినా కానీ మరొకసారి నేను కొద్ది మాటలు నేను చెప్తాను. మీకు తెలుసు సువార్త చేయటం, నాకు తెలుసు సువార్త చేయటం. మనం జాగ్రత్తగా వినండి. ఎందుకొరకు అనంటే మనం ఒక సేవకుని క్రిందన ఉండి, లేదనంటే బైబిల్ కాలేజీలో చదువుకొని, లేదంటే చాలా సంవత్సరాలు ఏంటి అనంటే సెమినార్స్కి వెళ్ళి అనుభవాలు గుండా సేవకులు వెంబడి వెళ్ళి మనం సువార్త ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. బట్ మనం మన విశ్వాసులకు సువార్త చేయటం నేర్పించాలి అనంటే ఏది సులువైన పద్ధతి, ఏది ఈజీ పద్ధతి? ఎందుకొరకనంటే దేవుని రాజ్యం కట్టబడాలి అనంటే నేను మాత్రమే దేవుని రాజ్యాన్ని కట్టలేను. నేను దేవుని రాజ్యాన్ని కట్టాలి అనంటే నాకు ఎవరు కావాలి అనంటే నాతో పాటు సువార్త చేసే శిష్యులు కావాలి. కొంచెం ప్రాక్టికల్గా ఉండడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకేనండి? ఓకే అనుకుంటున్నాను నేను. ఓకే, తమ్ముడు జాన్ ముందుకు వస్తారు. తమ్ముడు మీ పేరు? తమ్ముడు మీరు అనుకుంటుంటే మీకు మ్యాథ్స్లో 2 సింబల్స్ తెలుస్తుంది. ప్లస్ అంటారు దీన్ని. ప్లస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే గుణకరించడం, మల్టిప్లై చేయడం. ఏమండి? దీని యొక్క పవర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ప్లస్ ఇంటూ ఈ రెండింటిని కూడా మనం, ఈ ప్లస్ అంటే ఏంటి, ఇంటూ అంటే ఏంటి, ఈ రెండింటి యొక్క పవర్ ఏంటో ఒకసారి మనం క్రియాశీలకంగా మనం చూద్దాం.
తమ్ముడు జాన్ ఉన్నాడు, తనేమో సేవకు వచ్చాడు అనుకోండి, సేవ చేయటం ప్రారంభించాడు అనుకోండి. తమ్ముడు మీ పేరేమన్నారు? శేఖర్. ఆయన సేవ చేయటానికి వచ్చారు. 2024 ఇద్దరు సేవకు సమర్పించుకున్నారు. వారు కూడా దేవుని దర్శనంతోనే సేవకు వచ్చారు. ఏంటి అని అంటే, నేను సువార్త ప్రకటించాలి, అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించాలి, సంఘాన్ని స్థాపించాలి అనే దర్శనంతో వచ్చారు ఇద్దరు కూడా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ఎంచుకున్నారు. ఒకరు ఏమి ఎంచుకున్నారు అని అంటే, సంఘానికి మనుషులను సమకూర్చే పరిచర్య ఎంచుకున్నారు ఒకరు. ఇంకొకరు ఏమి ఎంచుకున్నారు అని అంటే, సంఘంలో ఉన్నవారిని కేవలం సంఘానికి నడిపించడమే కాదు కానీ వారిని ఏం చేయాలి, నేను తయారు చేయాలి, వారిని బయటకు పంపించాలి, వారు కూడా బయటకు వెళ్ళి ఇంకొకరిని సువార్త చెప్పి సంఘానికి నడిపించాలి. సో ఒకరు ఎంచుకున్న పద్ధతి ఏంటి అని అంటే, నేను సువార్త ప్రకటిస్తాను, సంఘానికి మనుషుల్ని నడిపిస్తాను. వచ్చిన వారు ఏం చేస్తారు, సంఘంలో జస్ట్ యాడ్. ఇంకొకరు ఎలాంటి పరిచర్య ఎంచుకున్నారో తెలుసండి, వచ్చిన వారు అందరినీ కూడా నేను శిష్యులుగా తయారు చేస్తాను, సువార్థికులుగా తయారు చేస్తాను. వీరు బయటకు వెళ్తారు, సువార్తను ప్రకటిస్తారు, ఇంకొకరిని సంఘానికి నడిపిస్తారు. ఆ పరిచర్య ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. తమ్ముడు మావాడే కాబట్టి ఫీల్ అవ్వడలేండి, ఈయన ఇందులో పెడదాం, ఎడిషన్లో పెడదాం. తమ్ముడు శేఖర్ రెడ్డి అని అంటే ఆయన మల్టిప్లికేషన్లో పెడదాం. ఓకేనండి. తమ్ముడు మొదట 6 నెలల్లో ఇద్దరు ప్రార్థన చేశారు, ఇద్దరు సువార్త ప్రకటించారు, ఒక్కొక్కరిని ప్రభు దగ్గరకు నడిపించారు. తమ్ముడు ఏబి మీరు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని కూడా ఎడిషన్లోనే పెడుతున్నాం, ఏమనుకోవద్దు. తమ్ముడు మీరు ఒకరిని తీసుకొని రండి, మీ వైపు అటువైపు వచ్చేయండి. మొదట 6 నెలలు పరిచర్య ఎలా ఉందండి? ఇద్దరు సేవకులు జాన్, శేఖర్ ఇద్దరు సువార్తను ప్రకటించారు, కష్టపడ్డారు, ప్రార్థించారు, సమాధాన పుత్రులను కనుగొన్నారు, వారికి సువార్తను ప్రకటించి ప్రభు దగ్గరకు నడిపించారు. 6 నెలలు గడిచిపోయింది. అయితే ఈ 6 నెలల్లో ఈయన ఏం చేశారు అని అంటే, వచ్చిన వాళ్ళకి కేవలం రండి, వినండి, కూర్చోండి, వెళ్ళండి, మీరేమీ చెయ్యొద్దు, జస్ట్ మీరు వస్తే చాలు. బట్ ఈయన ఏం చేశాడో తెలుసండి, మీరు వస్తే సరిపోతుంది. వచ్చిన వాళ్ళు మీరు ఏం చేయాలి, సువార్త భారం మీకు ఉండాలి. మీరు సువార్త చెప్పడం, సాక్ష్యం చెప్పడం నేర్చుకోవాలి. నాతో కూడా మీరు కూడా సువార్త చెయ్యాలి. మీరు చదువుకున్నా చదువు రాకపోయినా మీరు ఎవరైనా సరే దేవుని రాజ్యంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అన్నట్టు, తనతో ఉన్నవారికి మెల్లమెల్లగా సువార్త భారాన్ని నేర్పించారు. ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే, మరొక 6 నెలలు గడిస్తే ఈయన మరలా కష్టపడి ఇంకొక ఆయన ప్రభు దగ్గర, అమ్మ మీరు ఇలా వచ్చేయండి అమ్మ, ఇంకొకరిని ప్రభు దగ్గరకు నడిపించారు. తప్పు కాదు, ఈ పద్ధతి తప్పేమీ కాదు. బట్ ఇదేం కాదు అన్నట్టు, బెస్ట్ కూడా సువార్త చెప్పడం తప్పు కాదు, ప్రభు దగ్గరకు ఒకరిని నడిపించడం తప్పు కాదు. మరలా ఈ 6 నెలల్లో ఆవిడకి ఏమి నేర్పించారో తెలుసా? అమ్మ మీరు రండి, కూర్చోండి, వినండి, దీవించు, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మీకు తలనొప్పి వస్తే ప్రార్థన చేస్తాను, నడుము నొప్పి వస్తే ప్రార్థన చేస్తాను, మీకు కష్టాలు వస్తే ప్రార్థన చేస్తాను, మీరు మాత్రం రండి, కూర్చోండి, వినండి, వెళ్ళండి. ఈలోపు ఇద్దరు ఏం చేస్తున్నారు, ఈయన పని చేస్తున్నాడు, ఈయనతో పాటు ఈయన కూడా పని చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆయన వీళ్ళు ప్రభు దగ్గరకు ఒకరిని నడిపించాల. ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఈయన వెళుతూ ఈయనతో పాటు ఆయన కూడా బయటకు ఇప్పుడు ఇద్దరు వస్తారు. ఎందుకొరకంటే పని చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఏమంటే ఒకరు ఇల్లు కడితే ఎంతసేపు పడుతుంది? 6 నెలలు పడితే, ఇద్దరు కడితే ఎంతసేపు పడుతుంది? 3 నెలలు పడుతుంది. అవునా కదా? పనివారు, అందుకని యేసుప్రభు ప్రార్థన కూడా ఏం నేర్పించారు? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు, కనుక కోత యజమానుణ్ణి వేడుకోనండి. దేని గురించి వేడుకోమన్నాడు? పనివారిని పంపమని.